ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. పార్టీ ఓటమి తర్వాత సైలెంట్ గా ఉన్న మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. అదే సమయంలో తన తండ్రితో కలిసి నడిచిన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో జాయిన్ అయ్యారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం వైసీపీలో చేరబోతున్నట్లు జోరుగా చర్చ నడుస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు సైతం వైసీపీలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆక్షేపించారు. వైసీపీకి మళ్లీ జోష్ తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఉగాది నుంచి జిల్లాలో పర్యటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన తండ్రితో కలిసి పనిచేసిన సీనియర్లను పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఉండవల్లిని పార్టీలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. ఏపీ విభజన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ప్రెస్ మీట్లు నిర్వహించినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. విభజన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు. జగన్ సీఎం అయిన సమయంలో పూర్తి మద్దతు పలికిన ఉండవల్లి ఆ తర్వాత జగన్ పైన విమర్శలు చేశారు. జగన్ ఓడిపోయిన తర్వాత పెద్దగా స్పందించలేదు. అన్ని అంశాలపై బలమైన వాయిస్ వినిపించే ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీలో ఉంటే వైసీపీకి లాభం జరిగే అవకాశం ఉంటుందని సొంత పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. ఎలా అయినా ఆయనను పార్టీలోకి తీసుకురావాలని కోరుతున్నారట. పార్టీ నాయకులు రిక్వెస్ట్ తో జగన్మోహన్ రెడ్డి ఉండవల్లితో మాట్లాడినట్టు తెలుస్తుంది. పార్టీలోకి రావాలని కోరినట్లు సమాచారం. జగన్ రిక్వెస్ట్ కు ఉండవల్లి ఓకే చెప్పడంతో పాటు ఈ నెల 26న ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఉండవల్లి నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు తూర్పు గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు వైసీపీలో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.